ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 2 దర్శనాలు ప్రభు యోహానుకు చూపించారు. ఆ 2 దర్శనాలు మనకి క్లియర్ గా ఈజీగా తెలుస్తున్నాయి. మొదటి 8 వచనాల్లో ఒక దర్శనం, తర్వాత 9 నుంచి మరొక దర్శనం. ఆ మొదటి దర్శనం భూమి మీద జరుగుతుంది, రెండవ దర్శనం పరలోకంలో ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. ఆ మొదటి దర్శనంలో ఒక సంఖ్య నిర్ణయించారు, రెండవ దర్శనంలో లెక్కింపలేనంత జనాలు అని ఉంది. ఆ మొదటి దర్శనంలో ఉన్నవారు పర్టికులర్ గా ఒక దేశానికి సంబంధించిన వారు, ఒక దేశస్తులే, ఇజ్రాయెల్, వాళ్ళకి సంబంధించింది. తర్వాత రెండవ దర్శనం ఈ ప్రపంచం అంతటికి సంబంధించింది, మిగతా దేశాలన్నిటికీ సంబంధించిన విషయం. ఆ మొదటి దర్శనంలో వారు సేవ చేయడం కొరకు ప్రత్యేకపరచబడ్డారు. ఆ తర్వాత దర్శనంలో వారు ఆరాధన కొరకు ప్రత్యేకపరచబడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సీల్ చేయబడ్డారు, అక్కడ ఉన్న వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కింద ద్వారా చూసాం, చాలా విషయాలు ఆలోచించాం, ఇంకా చాలా విషయాలు మనం చూడలేదు. ఎందుకంటే ఆ 4 దేవదూతలు ఈ భూమి యొక్క 4 దిక్కుల మీద గాలిని బంధించి ఉంచారు. ఎందుకంటే ఇలాగ చెట్టుని, భూమిని కానీ సముద్రాన్ని కానీ వాళ్ళు నాశనం చేయకుండా ఉండడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ 5వ దూత వచ్చి, అది కూడా సూర్యోదయం ఆ దిశ నుంచి ఆ 5వ దూత వచ్చి, అప్పుడే కాదు ఆగండి, ఈలోగా ఒక పని ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆ 4 దూతలు ఈ భూమి మీద ఉన్న 4 వైపులో ఉన్న దిక్కులలో ఉన్న ఆ గాలిని ఏదైతే బంధించి ఉంచారో వాళ్ళు ఏం చేయబోతున్నారో తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆ మొదటి 2 వచనాల గురించి మనం ఇంకా చూడలేదు. వాళ్ళు ఏం చేయబోతున్నారు 8వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ కిందటి వారం నుంచి మనం చూస్తున్నది ఏమిటి అంటే, ఆ వచ్చిన 5వ దూత, అది కూడా ఆ దిశ గురించి కూడా చెప్పారు. బైబిల్లో ఎక్కడైనా ఆ దిశ గురించి మాట్లాడితే కొంతమంది సేవకులు బైబిల్ బోధిస్తున్న వారే బైబిల్లో కూడా వాస్తవంతని చెప్పి వాళ్ళ చర్చను కూడా ఇటు కొట్టేసి అటు కట్టారు. వాస్తులో కొద్దిగా మార్పులు చేర్పులు జరిగిస్తే చర్చ్ కూడా పెద్దదవుతుంది, మినిస్ట్రీ పెద్దదవుతుంది. అలా చేసిన అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్ నుంచే మళ్ళా వాస్తు గురించి బైబిల్ కూడా చెప్తుందని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో మొదట చూపించే ఒక సందర్భం, ఒక వాక్యం ఏంటంటే, దేవుడు ఆ మందిరాన్ని కట్టుకున్నప్పుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు అది ఎటువైపు ఫేసింగ్ ఉండాలంటే తూర్పుకి ఫేసింగ్ గా ఉండాలని ఆ ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో వివరించినప్పుడు అక్కడ మాట ఉపయోగించారు. ఆ మాట ఉపయోగించడానికి చూసావా, ఈస్ట్ ఫేసింగ్ అని బైబిల్లోనే దేవుడు తన మందిరం కట్టించడానికి తూర్పు వైపు ముఖం ఉండాలి ఆయన మందిరానికి అని చెప్పాడంటే మరి ఏముందో అందులో అన్నట్టు వాస్తు అనే ఒక శాస్త్రాన్ని బైబిల్లో నుంచి చూపించే పని పెట్టుకుని మనుషుల్ని పాడు చేశారు. అంతకుముందు ఈ విషయాలు చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ అవసరం వచ్చింది, ఇక్కడ దిశ గురించి మాట్లాడారు కాబట్టి, వాక్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అలాగే దేవుడు రాయించడానికి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, అప్పటికే లోకమంతా ఇలా బ్రతకడానికి, పనులు చేసుకోవడానికి అవసరం వెలుగు. ఆ వెలుగునే లేకపోతే పంటలు పండవు, జీవమే లేదు, అసలు జీవితమే లేదు. కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే అదిగో మనకి వెలుగిచ్చే సూర్యుడని, సూర్యుడిని ఆరాధించడం అప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితమే. నా దగ్గరకు వచ్చిన వారు ఈ లోకమంతా ఎవరు దేవుడని వారి యొక్క సొంత జ్ఞానము, లాజిక్ తో ఆరాధించి మొక్కుతున్నారు. అలాంటి వాళ్ళు వెనక్కి పెట్టి నా దగ్గరికి రావాలి. సో ఈ తూర్పు దిశ లేక అక్కడ కూడా మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఉంది కదా, ఏంటిది సూర్యోదయం అనే దిశ గురించి మాట్లాడుతున్నారు. అది తూర్పు దిక్కే మన భాషలో, మన మాటల్లో. ఎందుకు ఉపయోగించారంటే పర్టికులారిటీ, స్పెసిఫిసిటీ అంటారు, స్పెసిఫిక్ గా చెప్తున్నారు అంతే. కానీ అందులో కూడా ఒక శాస్త్రాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఇలాగ ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో దేవునికి, దేవుని వాక్యానికి, అంటే దేవుని యొక్క నిజమైన దేవుని యొక్క సత్యానికి వేరుగా మాట్లాడే ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేయడానికే దేవుడు తన వాక్యాన్ని ఇస్తే, ఆయన వాక్యాన్ని తిప్పి లోకమంతా ఎలాంటి శాస్త్రాల గురించి మాట్లాడుతుందో, విశ్వాసాలు, ధర్మాలను మాట్లాడుతుందో అలాంటి వాటిని గురించి చేయడానికి బైబిల్ ఉపయోగించకూడదు. బైబిల్ ఉపయోగిస్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఈ దేవుడు ఎవరు, ఆ దేవుని యొక్క కనికరం, ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతం ఏంటో తెలియజేసి ఆయన పాపం విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నాడో చెప్పి రాబోతున్న తీర్పు గురించి ప్రకటించి ఆయన వైపు తిరగమని బుద్ధి చెప్పాలి. అంటే రిపెంటెన్స్ ని ప్రీచ్ చేయాలి, పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి, ఆయన వైపు తిరగమని ప్రకటించాలి. ఎందుకు ప్రపంచం ఆయన్ని వెనకపెట్టి ప్రతి దాన్ని ముందుకు పెట్టి వెళ్ళిపోతున్నది. ప్రపంచానికి, ఈ లోకానికి తెలియజేయాల్సిన సత్యం ఏంటంటే మీరు చివరికి అమ్మా నాన్నను ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నా వాళ్ళ కోసమే జీవితం అని. అది కూడా ప్రమాదమే. చివరికి నీ సొంత జీవితం, నీ సొంత ప్రాణం, నీ జీవితానికి అత్యవసరమైన ఆహారం అదే ఫస్ట్ అని నువ్వు ముందు పెట్టుకుని పరిగెడుతున్నావు. అది కూడా మోసమే, ప్రమాదమే. దానికంటే ఎక్కువ ఈయనే అని ఈ లోకానికి రిపెంటెన్స్ ప్రకటించాలి.
మారు మనస్సును ప్రకటించాలి. లోకం యొక్క మనస్సు ఇంకొక వైపు ఉంది. ఆ మనస్సును మార్చుకోవడం, మారు మనస్సు, రిపెంటెన్స్, టర్నింగ్ టు గాడ్ ఆర్ బర్న్ ఇన్ ద హెల్ ఎటర్నల్లీ. నిత్యం కాల్తావా లేకపోతే ఇప్పుడే ఆయన వైపు తిరుగుతావా అనే విషయం ప్రకటించడానికి ఈ సత్యం మన చేతిలో పెట్టారు. ఇలాంటిదే మనకు గొప్ప శాస్త్రం గురించి లోకం చెప్పుకుంటూ ఉంది. అది కూడా గొప్ప శాస్త్రం చెప్పుకుంటూ ఉన్నారు. దాని గురించి ఈ మధ్య కాలంలోనే మనం చెప్పుకున్నాం కదా. యోబు గ్రంథంలో ఒక గొప్ప మాట దయచేసి చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడు రాయించిన ఒక గొప్ప మాట చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం నుంచి నేను ఈ మాట చదువుతున్నాను. దయచేసి ఈ మాట ఒకసారి చూడండి. ఎంత గంభీరంగా దేవుడు రాయించారు. దేవుడు రాయించిన ఈ మాట ఇది రీసెంట్ గానే మనం చూసాం ఈ వాక్యాన్ని. కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడు విని ఉండరు అంతకు ముందు. ఎవరైనా కొన్ని వాక్యం గురించి మాట్లాడారా అంటే మనం ఏదో మాట్లాడుతున్నామంటే గొప్పది కాదు. మనం ఒక్కరే మాట్లాడుతామని నేను ఎప్పుడు చెప్పిన విషయం హైలైట్ చేయడం. గుర్తుంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? అలాగా విశ్వాసాలు కలిగి ఉన్న మనుషులకి అరే దాని గురించి బైబిల్ ఎలా చెప్తుందా అని మన స్నేహితులతో చెప్పాలి, మన ఇంటి వాళ్ళతో చెప్పాలి. మామూలు మాటలతో చెప్తే వాళ్ళు వినరు. బైబిల్ ఎలా చెప్తుందని జీవితంలో ఒకసారైనా వాళ్ళకి బైబిల్ తెలిసి చూపించండి. ఇది నా మాట కాదు, ఇదిగో బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నారని చూపించాలి. అలాగా ఎలాంటి పిచ్చిలో ఉన్నా లేక మోసంలో ఉన్నా మన వాళ్ళకి ఈ వాక్యం చూపించడానికి మాట చదువుతున్నాను. యోబు గ్రంథం 37వ అధ్యాయం బైబిల్ మధ్యలో తెలిస్తే 447వ పేజీ కామన్ ఫాంట్ తెలుగు బైబిల్. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు రాయించారో. 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞయించుచున్నాడు. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యములను జగత్తు. చూడండి 7వ వచనం నుంచి మనుష్యులందరూ, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొని నట్లు అన్నదంటే దట్ ఈస్ పర్పస్ క్లాజ్. పర్పస్ క్లాజ్ అంటే పర్పస్, ఉద్దేశాన్ని తెలియజేస్తున్న క్లాజ్. అది పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్. అసలు దేవుడు ఒక పని చేశాడు, సృష్టి కార్యం. ఈ సృష్టి కార్యం మనుషులందరికీ తెలిసేటట్లు దేవుడు ఒక పని చేశాడు. ఎక్కడో కాదు, మన దగ్గర. బైబిల్ కాల్చుమే ఏం చేశాడు చూడండి. ఎంత గొప్పగా రాయించాడో తెలుసా? ఎంత విచిత్రంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారు ఈ మాట. సృష్టి కార్యము. ఎవరు సృష్టి కార్యము? ఆయన సృష్టి కార్యము. అంటే ఒక్కడే సృష్టించాడు. ఆయనలు కాదు, ఒక్కడే సృష్టించాడు. ఆ సృష్టించిన నిజమైన ఆ ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకున్నట్లు మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఒక రుజువు, మనిషి గురించి రుజువు ఏంటో తెలుసా? సీ ద నెక్స్ట్ లైన్, 7వ వచనం 2వ లైన్. ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చూసారా? ప్రతి మనుష్యుని అన్నాడంటే ఏ మనిషి కూడా ముద్ర లేకుండా పట్ల. ప్రతి మనిషిని చేతిని బిగించి ముద్ర వేశాడు. చేతిని బిగించి ఉంచడం వల్ల ఏ ముద్ర వచ్చిందో తెలుసా? హస్త సాముద్రికం అని ఒక శాస్త్రం ఉంది లోకంలో. హస్త సాముద్రికం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నీ చేతి రేఖలు బట్టి, నీ చేతిలో ఉన్న ముద్రను బట్టి నీ జీవితం ఎలా ఉండబోతుంది అని భవిష్యత్తుని చెప్పడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే అదే పని చేస్తూ ఉంటారు. బైబిల్ దానికి ఏం చెప్తుందో తెలుసా? అసలు చేతిని ఎందుకు సృష్టించాలో తెలుసా? నీ జీవితానికి అవసరమైంది నువ్వేది సృష్టించలా, నేను సృష్టించాను. ఎందుకు తెలుసా? ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకు అవసరమైన తల్లిదండ్రులను గాని, ఆహారాన్ని గాని, జ్ఞానాన్ని గాని, చదువుని గాని, నీ జీవితానికి అవసరమైన ఏది కూడా నువ్వు తెచ్చుకోలేదు, ఏ మనిషి తేలేదు. ప్రతి మనిషిని కూడా చేతిని బిగించి మరీ ముద్రించాను. ఇదే ఎవిడెన్స్. నీవు నీ కోసం ఏది చేసుకోలేదు అంటే ఏంటో తెలుసా? నీకు నీ జీవితానికి ఏది అవసరమైందో ప్రతిదీ ముందు నుంచి సిద్ధపరిచి రెడీ చేసి నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాడును ఆయన అనే ఒక వ్యక్తి. ఈ బైబిల్ ఏ దేవుడి గురించి మాట్లాడుతుందో ఆ అద్వితీయ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నిన్ను సృష్టించాడు. నీ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఇదిగో ముందే సిద్ధపరిచాడు. దానికి రుజువు నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఏదైనా పని చేసావు అనుకోండి, చేతులు కంటిన్యూగా పని చేస్తే ముద్రలు పడే అవకాశం ఉండదు. ఫ్రమ్ ద బిగినింగ్ నీ జీవితంలో మొదట నువ్వు పుట్టిన దగ్గర నుంచే తల్లి కడుపులో ప్రతి ఒక్కరు చేతులు బిగించాడు. ఎందుకో తెలుసా? ప్రతి మనుష్యుని చేతిని బిగించాడు. అందులో దేవుడు ఇస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ జీవితానికి అవసరమైంది ఏది నువ్వు చేసుకోలేదు, నీకంటే ముందు ఉన్నది ఏది ఏ మనిషి చేయలేదు. ఒకవేళ ఎవడైనా మనిషి చేతికి ఈ ముద్రలు లేకుండా ఉంటే నీకంటే ముందు వాడు నీ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేశాడు అనుకోవడానికి ఏ మనిషి కూడా లేడు అటువంటి వాడు. ఎందుకు తెలుసా? మనుషులకు అవసరమైంది, నీ జీవితానికి భవిష్యత్తుకి అవసరమైంది అంతా నా దగ్గర ఉంది. అది కేవలం ఇజ్రాయెల్ కాదు, అది కేవలం క్రిస్టియన్స్ కాదు. భూమి మీద ఎవరు ఏ మతాన్ని, ఏ విశ్వాసాన్ని, ఏ ధర్మాన్ని నమ్ముతున్నా వారు మనిషి అయితే, జీవం ఉన్న ప్రాణి అయితే, జీవం లేని నాన్ లివింగ్ థింగ్స్ అయినా ప్రతి దాన్ని సృష్టించి రూపించి దానికి ఒక భవిష్యత్తుని, ఉద్దేశాన్ని నిర్ణయించి ఎగ్జిస్టెన్స్ ని అంటే
ఉనికిని కలుగు చేసిన దేవుడు ఇదిగో ఈ బైబిల్ మాట్లాడుతున్న త్రియక దేవుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్నానో తెలుసండి, మనుషులు సాధారణంగా చూడాల్సిన సత్యాన్ని చూడరు. వాళ్ళ దృష్టికి ఏ ఐడియా వస్తే ఆ ఐడియాలో నుంచి ఒక శాస్త్రాన్ని అల్లుతారు, అది పెద్ద జ్ఞానం అని చెప్తారు. మనుషుల్ని వాళ్ళ భుక్తి కోసం అంటే పైసల కోసం మోసగిస్తారు. మతాల్లో జరుగుతున్నవివే, కానీ నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రతి దాన్ని ఇదిగో ఈ సత్యవాక్యంలో ఉంచారు, ఈ బైబిల్ గ్రంథంలో ఉంచారు. ఇది లోకం ఎలా పరిగెడుతున్నది, నువ్వు దాన్ని ప్రశ్నించడానికి కాదు, వెలికి ఇవ్వాలి. వాళ్ళు చీకట్లో ఉన్నారు, సత్యం చెప్పడం లేదు. ఈ విషయం ప్రపంచానికి ఏ మత గ్రంథంలో ఉండదు. ఒకే ఒక్క మత గ్రంథం అని పిలుస్తున్నారు. నిజానికి ఇది దేవుడు ప్రతి మనిషి కోసం ఇచ్చిన సత్యవాక్కు, ప్రేమ సందేశం, రక్షణ సువార్త సందేశం. నీ జీవితం గురించి అసలు నిజమైన విలువేంటో, నిజమైన అర్థం ఏంటో, జీవితానికి పరమార్థం ఏంటో తెలియజేసే ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం ఇదిగోండి బైబిల్. అందుకే పరిశుద్ధ గ్రంథం అన్నారు. పరిశుద్ధ అంటే పవిత్రత, ఐడియాస్ కాదు, ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఉన్నవన్నీ వేరు, ఇది ఒక్కటి వేరు. పుస్తకాలు, జ్ఞానాలు, ఇన్ఫర్మేషన్. సో దేవుడు ఇలాగా లోకంలో ఉన్న ఏ శాస్త్రాన్నైనా బ్రేక్ చేస్తూ ఆయన సత్యాన్ని తెలియజేశాడు. ఆ సత్యానికి మనం సాక్షులం కాబట్టి లోకంలో ఇలాంటి ప్రాక్టీసెస్ లో ఉన్న అట్లీస్ట్ మన వారికి ఎడ్యుకేట్ చేసుకునే బాధ్యత మనది. ఎడ్యుకేషన్ ని వెలుగు అని అన్నారు. ఎడ్యుకేషన్ వెలుగు అన్నారు. అంటే చీకట్లో ఉన్న వారిని అజ్ఞానం, తిమిరం అనే మాట ఉపయోగించారు. అజ్ఞాన తిమిరం. తిమిరం అంటే చీకటి. ఎలాంటి చీకటి? అజ్ఞానం అనే తిమిరం. దానికి వెలుగు ఎప్పుడో తెలుసా? జ్ఞానం, ఎడ్యుకేషన్, సత్యం తెలియచేయడమే. ఆ సత్యం తెలిసిన వాళ్ళు నోరు మూసుకున్న వాస్తవం న్యాయం కాదు. ఇలాగా ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడి యొక్క సత్యాన్ని తెలియచేయడానికి 1,44,000 మందిని ఆయన ప్రత్యేకపరిచాడు, ముద్రించాడు. ఆ విషయాలన్నీ ఇప్పటికీ కిందటి వారు మనం చూసాం. అయితే ఈ రోజు మనం చూడబోతున్నది ఆ 5వ వచనం నుంచి 8వ వచనం. ఎందుకే 5వ వచనం నుంచి 8వ వచనం మనకి ఏమున్నాయి తెలుసండి? చూడండి, అక్కడ దాదాపు కాదు, సరిగ్గా ఇశ్రాయేలు యొక్క అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క 12 గోత్రాల పేర్లు. ఇజ్రాయేల్ దేశం యొక్క 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. ఎందుకే 12 గోత్రాలు అంటే ఏంటి అనేది మళ్ళీ ఒక సమస్య. ఒకవేళ ఎవరైనా బిగినర్స్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్. దేవుడు ఈ భూమి ఆకాశాన్ని, అందులో ఉన్న ప్రతి దాన్ని సృష్టించాడు. అదృశ్యమైన సృష్టిని, దృశ్యమైన సృష్టిని. జాగ్రత్త వినండి. మనిషి ఎవరు అంటే ప్రాముఖ్యమైన సత్యం. దేవుడు అనంతుడు, నిరాకారుడు, కానీ నిజంగా ఉన్నాడు. కానీ అపదార్థ స్థితి అంటే పదార్థము కాని స్థితిలో ఉన్నాడు. నాన్ మెటీరియల్ బీయింగ్. ఇమ్మెటీరియల్ అంటే అర్థం మారిపోతుంది, వాల్యూ లేదని. నాన్ మెటీరియల్, దేవుడు పదార్థ స్థితిలో లేని, నిజంగా ఉన్న ఎన్నో గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఆయన ఆత్మ అని ఆయన చెప్పారు. అంత గొప్ప మాటకి దేవుడు ఉపయోగించిన మాట ఆత్మ. దేవుడు ఆత్మ. ఆయన సృష్టించిన సృష్టి భౌతికమైనది. ఈ భౌతికమైన సృష్టికి భౌతికమైన దేవుణ్ణి లేక దేవుని లాంటి వాడిని ఒకరిని సృష్టించాడు. వింటారా మాట్లాడి ప్లీజ్. దేవుడు అదృశ్యుడు, అలాగే లేడు అని చెప్పడానికి వీల్లేదు. దేవుని యొక్క మెటీరియల్, నాన్ మెటీరియల్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం, ఎగ్జిస్టెంట్, ఉనికిలో ఉన్నవాడు. స్పిరిట్ బీయింగ్ అంటే ఇంటాంజిబుల్, ఇన్విజిబుల్. సైన్స్ ప్రకారం ఏదైతే తాకలేమో, ఏదైతే చూడలేమో అది లేదు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని గురించి మధ్యకాలం జోక్ వస్తుంది కదా, చూసే ఉంటారు యూట్యూబ్ లో, వాట్సాప్ లో జోక్. సైన్స్ ప్రకారం ఏదైతే చూడలేమో, తాకలేమో అది లేదు అని చెప్పుకుంటారు. సైన్స్ మించింది థియాలజీ, దేవుని గురించిన సత్యం లేక శాస్త్రం. దేవుడు నిజంగా స్పిరిట్ రెల్మ్ ఉంది, అది ఈ డైమెన్షన్స్ కింద రాదు. అసలు ప్రపంచంలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో మనకి తెలిసి XYZ యాక్సిస్ మనం వేస్తాం. మనం గ్రాఫ్ వేసుకునేటప్పుడు 2D అయితే 2 యాక్సిస్ వేస్తాం, 3D అయితే 3 యాక్సిస్ వేస్తాం. అక్షరాలు యాక్సిస్ అనేది. ఇలాగా ఆ మధ్యకాలంలో ఒక అమెరికన్ ప్రొఫెసర్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన ఒక విషయం. మేము ఒక యూనివర్సిటీలో చదువుకున్న అమెరికన్ ఆయన పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు చనిపోయి ఈ మధ్య ఎవరు సైంటిస్ట్ స్టీఫెన్ హాకిన్స్. ఆయన మా కాలేజ్ వచ్చాడు ఒక 40 సంవత్సరాల క్రితం. ఇక్కడ వచ్చిన ప్రొఫెసర్ చాలా ఓల్డ్ మ్యాన్. ఒక 40 years క్రితం స్టీఫెన్ హాకిన్స్ నేను చదువుతున్న యూనివర్సిటీకి వచ్చాడు, ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆ ప్రెజెంటేషన్ లో ఆయన తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ 25D అట. 25D ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే ఈ వరల్డ్ కి మనకి తెలిసి 2D 3D తెలుసు, కానీ ఈ లోకం మనం జీవిస్తున్న ఈ లోకానికి 25 డైమెన్షన్స్ ఉన్నాయని ఒక్కొక్కటి చెప్పాడు. అది లైట్ చెప్పాడు, హీట్ చెప్పాడు, టైం చెప్పాడు. ఇలాంటివి ప్లేస్, పదార్థం, ఇలాంటి దాదాపు 25 చెప్పారంట. చాలా గొప్పగా ఆలోచించాడే అనుకున్నాను. బట్ ఎంత గొప్ప జ్ఞానైనా, ఎన్ని డైమెన్షన్స్ గురించి మాట్లాడినా, మనిషి ఎప్పటికీ తెలుసుకోలేని ఒకే ఒక డైమెన్షన్ స్పిరిట్ రెల్మ్.
ఆత్మ. ఎందుకంటే అది ఆత్మ వివేచన వల్లనే తెలుస్తుంది, కానీ నేచురల్ మ్యాన్కి అర్థం కాదు అని ఒక దగ్గర పౌలు గారు చెప్పారు. మంచి విషయం మాట్లాడుతున్నా. 1 కొరింథీ పత్రిక చివరి వచనాలు, 1 కొరింథీ పత్రిక చివరి వచనాలు. అది ఆత్మ అనుభవం. అనుభవం అంటే ఏంటో తెలుసా? మళ్ళా జ్ఞానం కాదు. ఆత్మ అనుభవం అంటే స్పిరిట్ తో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది మాటలతో, జ్ఞానంతో, అక్షరాలతో, లాంగ్వేజ్ తో చెప్పుకోలేము. అది ఆత్మ సంగతులు ఆత్మతో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వివేచించి అనే మాట కూడా ఉపయోగించారు. అలా వివేచించాలి, ఎనలైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అంటే ముందు స్పిరిట్ లో తిరిగి బతకాలి. పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ మనం అందులో వెనక్కి వచ్చారు. సో ఎందుకు ఆ విషయాలు చెప్తున్నానండి? ఈ 12 గోత్రాలు చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, క్రియేషన్ నుంచి. దేవుడు ఆత్మ అంటే అందులో భౌతికత లేదు, అభౌతికత సంబంధించిన వాడు ఆయన. ఈ భౌతికమైన రమణి సృష్టించాడు. దాన్ని దేవుని యొక్క స్థానంలో దేవుని లాంటి స్వభావము, ఎబిలిటీస్ కలిగి ఈ భౌతికమైన సృష్టిని పరిపాలించడానికి భౌతికమైన దేవుణ్ణి అనకూడదు, దేవుని లాంటి వాడిని సృష్టించాడు. అందుకు ఈ మాట ఉపయోగించాడు. ఇదిగో భౌతికమైనది, కనిపిస్తున్న దాన్ని, తాకగలిగిన దాన్ని, టాంజిబుల్, విజిబుల్, ఎక్స్పీరియన్షియల్, ఇలాంటి దాన్ని ఒకదాన్ని సృష్టించాం కదా, దాన్ని మన కొరకు ఏరడానికి మనలాంటి వాడిని సృష్టిద్దాం అని దేవుడు వాడికి పెట్టిన పేరు మానవుడు. మనిషి ఎవరో తెలుసా? విజిబుల్ గాడ్. ఈ మాట అన్నందుకు రిస్కీ స్టేట్మెంటే, నన్ను తిట్టుకుంటారు కొంతమంది, బట్ ఐడియా అర్థం కావాలని మాట ఉపయోగిస్తున్నాను. విజిబుల్ గాడ్, టాంజిబుల్ గాడ్ ఈజ్ మ్యాన్. మానవుడు ఇన్విజిబుల్ గాడ్ ని విజిబిలిటీలోకి తేవడానికి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఒక ప్రత్యేకమైన స్వరూపాన్ని కాదు ఒక లివింగ్ బీయింగ్ ని చేశాడు. వాడి పేరు మానవుడు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్తే అందులో మనం వెళ్ళలేము. మీకు అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? ఈ మానవుడు వీడు కాదు హీరో, క్రియేటర్, మేకర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. మనకు కనిపిస్తున్న ఈ సృష్టికి మేకర్, క్రియేటర్ మానవుడు కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్పిరిట్ ఇన్విజిబుల్. ఆయన ఈ అదృశ్యమైన దేవుడు లక్షణాలు కలిగిన వాడు. దృశ్యమైన ఈ సృష్టిని పరిపాలించడానికి అదే భౌతికత కలిగిన, దృశ్యం అంటే కనిపిస్తున్న, అంటే తాకితే తాకగలిగినట్టు, స్పృశించి తెలుసుకోదగినట్టు. ఎందుకు దేవుడు ఎవరో తెలుసా? కృషించి తెలుసుకోలేనట్టు అని పౌలు గారు ఒక దగ్గర వాడారు. చాలా వాక్యాలు వచ్చేస్తున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ స్ట్రైట్ అప్పుడు పాయింట్ వచ్చేస్తున్నాడు. దేవుడు అదృశ్యుడు, దృశ్యమైన సృష్టిని చేశాడు. ఈ దృశ్యమైన సృష్టిని ఆయన తరపున పరిపాలించడానికి దృశ్యమైన ఆయన లాంటి వాడిని సృష్టించాడు. వాడు మానవుడు. ఎందుకు? సృష్టించడానికి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ పరిపాలన, ఈ భౌతికమైన సృష్టిని పరిపాలించడం, కాయడం, పని చేయడం ఎవరి కోసం? సృష్టించిన అసలైన, నిజమైన, అదృశ్యమైన, అనంతుడైన దేవుని కోసం. అటు దేవునితో రిలేట్ అయి ఉండడానికి, ఇటు భౌతికమైన ఈ సృష్టితో రిలేట్ అయి ఉండడానికి మనిషి మాత్రమే ప్రత్యేకంగా సృష్టింపబడినవాడు. అటు దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి దేవుని ఆత్మ ఉంది పార్ట్. ఇటు భౌతికమైన సృష్టితో కనెక్ట్ అయి ఉండడానికి భౌతికత కూడా ఉంది. శరీరం, ఇంకా రకరకాలు ప్రాణులు ఎలా ఉంటాయో అలాగా అవన్నీ దేవుడు మనిషికి ఇచ్చాడు. ఏ ప్రాణికి జీవకోటికి లేని అతి ప్రత్యేకమైన స్పిరిట్ కనెక్షన్ విత్ స్పిరిట్ గాడ్. దేవుడు ఆత్మయున్న దేవుడితో కనెక్షన్ ఉండడానికి ఆత్మ కనెక్షన్ ఉంది. ఇటు భౌతికతతో కనెక్షన్ ఉండడానికి ఈ భౌతికమైన ఫిజికల్ కనెక్టివిటీ ఉంది. మన దగ్గర పార్ట్ ఉంది. ఎందుకో తెలుసండి, మనం ఈ భౌతికమైన పార్ట్ని ఆ అభౌతికమైన అసలైన సృష్టికర్త అయిన దేవుడిని రెండింటినీ కలిపి మధ్యలో పనిచేయడానికి ప్రత్యేకంగా సృష్టింపబడిన ప్రాణికోటి మానవుడు. అయితే ఈ మానవుడు అంత గొప్ప దేవుడి యొక్క ప్రణాళికను దేవుడు ఇష్టం లేని పని చేసి, అంటే పాపం చేసి కోల్పోయాడు. తిరిగి శాపాన్ని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు మాటిచ్చాడు, ఇదిగో ఒకరోజు నువ్వు ఏ పాపం చేసి పాపానికి శిక్షగా మరణాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని, రోగాన్ని, భయాన్ని తెచ్చుకున్నావో వాటన్నింటినీ నేను మరలా నీ బదులు నేను ఆ మరణాన్ని భరించి నిన్ను మరలా ఏ ఉద్దేశం కోసం ముందు సృష్టించానో, ఏ ఉద్దేశం ముందు సృష్టించింది? పరిపాలించడం. దేన్ని? ఈ భౌతికమైన సృష్టిని. ఎవరి కోసం? ఎవరి తరపున? దేవుడి కోసం. దేవుడి తరపున ఆ దేవుడు సృష్టించిన ఈ భౌతికమైన రాజ్యాన్ని భౌతికమైన వారు ఆయనతో కనెక్షన్ ఉండి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి అటువైపు ఆయనలో ఉన్న స్పిరిట్ పార్ట్ ఉంది, ఇటువైపు ఈ లోకంలో ఉన్న భౌతికమైన ఈ ఫిజికల్ పార్ట్ కూడా ఉంది. అలాగా ఫిజికల్, స్పిరిచువల్ రెండు పార్ట్లు కలిసి ఉన్న అతి ప్రత్యేకమైన వాడు మానవుడు. అయితే పాపం చేసి మొత్తం ప్లాన్ అంతా తారుమారు చేసి తిరిగి దేవుడిని, ఈ దేవుడు కాదు, ఇదిగో ఇది దేవుడు, అది దేవుడు, వీడు దేవుడు, నేనే దేవుడు అనే పిచ్చిలోకి వచ్చారు మానవులు. అయినా దేవుడు మనుషుల్ని భరిస్తూ మాటిచ్చాడు, ఇదిగో నేను నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక వేసానో ఆ ప్రణాళిక అంతా నీ పాపంతో పాడు చేసుకున్నావు, మరలా దాన్ని రెస్టోర్ చేస్తున్నా, మరలా నేను ప్లాన్ ని మరలా బాగు చేస్తున్నా. ఎలాగో తెలుసా? నేనే ఒకప్పుడు నీకు లాంటి మనిషిలాగా వచ్చి నీ పాప శిక్ష అంతా నాపై వేసుకొని నిన్ను తప్పించి ఇదిగో నేను మరణాన్ని గెలిచి లేస్తా. అదే మీకు ఎవిడెన్స్, నేనే ఆయన అనడానికి.
అని దేవుడు చెప్పడానికి, ఇదిగో నేను వచ్చేటప్పుడు ఎలా జరుగుతాయి, నేనే ఆయనను అని మీరందరూ, అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ గుర్తించినట్లు ఎవిడెన్సెస్ ఇచ్చాడు, రుజువులు ఇచ్చాడు. అలాగ రుజువులు ఇవ్వడానికి ప్రపంచంలో ఎక్కడ పడతాడు అనే అంబిగ్విటీ, కేయాస్, కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఆ క్లారిటీ, స్పెసిఫిసిటీ కోసం ఒక మనిషిని ముందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషికి ఏం చెప్పాడు తెలుసా? అబ్బాయి, నీలో నుంచి నేను మొదటి మానవుడు పాపం చేసినప్పుడు ప్రామిస్ చేసేనే మానవాళ్ళని రక్షించడానికి లోక రక్షకుడిగా వస్తానని, నీలో నుంచే వస్తానని ఒక మనిషిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ మనిషిలో నుంచి ఒక దేశాన్ని సృష్టించాడు. ఆ దేశమే ఇశ్రాయేలు. ఆ దేశంలో ముఖ్యంగా 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలు ఎవరు అంటే 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులు ఎవరంటే వాళ్ళ పితరుడైన యాకోబు కొడుకులు. ఆ యాకోబుకి దేవుడు పేరు మార్చాడు ఇశ్రాయేల్ అని. దానికి సంబంధించిన వాక్యభాగం ఎంతో గంభీరమైనది, చాలా సార్లు చూసాం, ఇప్పుడు దాన్ని టచ్ చేయలేదు. సో యాకోబుకి పేరు మార్చిదిగో ఇశ్రాయేల్, మీ పేరు ఇశ్రాయేల్. ఎందుకు ఇశ్రాయేల్ పిలిచాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి స్పిరిచువల్ గా అర్థం చేసుకోవడానికి, థియలాజికల్ గా. లోకానికి రావాల్సిన లోక రక్షకుడిని మీలో నుంచే నేను తీసుకొని వస్తాను. అలాగ తీసుకొని రావడానికి మీరు లోకమంతటికి తెలియాలంటే లోకమంతటికి మీరు సాక్షులుగా ఉండాలి. మరి లోకమంతటికి సాక్షులుగా ఉండాలంటే ముందు వాళ్ళు ఫేమస్ అవ్వాలి. అలాగ వాళ్ళని ఫేమస్ చేయడానికి దేవుడు గొప్ప గొప్ప చక్రవర్తుల్ని, రాజ్యాలని రేస్ చేశాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఉన్నాయి. గొప్ప గొప్ప రాజ్యాలని, చక్రవర్తుల్ని, ప్రపంచ చరిత్రలో ఒక రేంజ్ లో ఉన్న వారిని డిజైన్ చేసి ఆ రేంజ్ కి తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? దేన్ని హైలైట్ చేయడానికి. ఇజ్రాయెల్ అంటే ప్రపంచం అంతా తెలియాలి. అన్ని కాలాల్లో ఇజ్రాయెల్ అంటే ప్రత్యేకమైనది. వాళ్ళు ఉన్నది చిన్న మందే, కొద్ది మందే, కానీ ఈజిప్ట్ లాంటి దేశాన్ని ఎలా షేక్ చేశారు? వాళ్ళ బట్టి కాదు, వాళ్ళ దేవుడు సమ్వాట్ డిఫరెంట్, యునిక్. అందుకు ఉపయోగించిన మాట హోలీ. సో హోలీ గాడ్ ఇజ్రాయెల్ లో ఉన్నాడు. హోలీ గాడ్ అనే మాట అర్థం ఏంటంటే ప్రపంచంలో మిగతా దేవుళ్ళు, దేవతలందరూ వేరు, ఇజ్రాయెల్ దేవుడు వేరు అని ప్రపంచానికి రుజువులు ఇచ్చి అన్ని కాలాల్లో కూడా ఆయన యొక్క ఉనికిని, కార్యాలని ఎవరో ఒక మనిషి దొరికితే ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ తీసుకుంటున్న 144,000 మంది కూడా అందుకే. వాళ్ళు ఎందుకు ముద్రింపబడ్డారో బైబిల్ అంతటి కాలంలో కూడా, బైబిల్ అంతట్లో కూడా ఎన్ని దగ్గరలో ముద్ర గురించి రాయబడిందో ఆ ముద్రలన్నిటి గురించి మనం కిందటి వారు మాట్లాడుకున్నాం. అలాగే ఏ కాలంలో ఎవరు ముద్రింపబడ్డారో లేక ప్రత్యేకింపబడ్డారో వాళ్ళ ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? మేక్ ఇన్విజిబుల్ గాడ్ విజిబుల్ ఇన్ యూ. ఇదే పాయింట్ మనం చాలా సార్లు చూసాం. ఎందుకు? మేక్ ఇన్విజిబుల్ గాడ్ విజిబుల్ ఇన్ యూ. నీలో అదృశ్యమైన దేవుని నువ్వు చూపించాలి. ఎందుకు? నువ్వు స్పిరిచువల్ గా మరలా రీజనరేట్ చేయబడ్డావు. ఏ స్పిరిట్ అయితే నీలో చనిపోయిందో, ఏ ఆత్మ అయితే నీ నుంచి దూరం అయిపోయిందో, నీవు మరలా ఆత్మూలంగా జన్మింపబడ్డావు. కాబట్టి ఆ దేవుడు ఎవరో నీకు తెలుసు, ఆయనతో కనెక్షన్ ఉంది, ఈ భౌతికమైన సృష్టితో కనెక్షన్ ఉంది. నిన్ను ప్రత్యేకించుకోవడానికి కారణం ఆయన్ని నీ లైఫ్ లో నుంచి చూపించడమే. ఈ విషయంలో ఎంతమంది క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారో అందుకు వాళ్ళ జీవితంలో ఫెయిల్ అవుతారు. చదవద్దు కదా సార్, ఫోర్త్ పాయింట్ ఆఫ్ ద బైబిల్ ఇది. ఎందుకు నిన్ను ముద్రించుకున్నాడు? ఇక్కడ ఉన్న ఈ 144,000 మందిని ఆ టైంలో ముద్రించుకోవడానికి లేక ప్రత్యేకించుకోవడానికి కారణం ఏంటంటే, అరే అబ్బాయి, ప్రపంచంలో అప్పటికే దేవుడు మారిపోతాడు. ఇప్పటికి ఎన్ని మతాలు, మత గ్రంథాలు ఉన్నాయో, ఒక్కొక్కటి ఎన్ని కబుర్లు ఆడతాడో, రేపు పొద్దున రాబోతున్న ఆ క్రీస్తు విరోధి దెయ్యమే నేనే దేవుడు నేను లోకానికి రాబోతూ ఉంటే ఇప్పుడు ఇన్ని మతాల కోసం కొట్టి చేస్తున్నారా? అప్పుడు వాళ్ళందరూ కలిసిపోయి నువ్వే దేవుడు అని మొక్కుతారు. అంత గొప్ప మోసగాడు రాబోతున్నాడు. అంత గొప్ప మోసం జరగబోతుంది. ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఏ మతానికి చెందిన వాళ్ళైనా మేము అనుకుంటున్న యుగ పురుషుడు నీవే. ఎందుకంటే మనుషులు ఎవరు చేయలేదు అలాంటివి. నువ్వు చేస్తున్నావంటే నువ్వు మనిషి కాదు, నువ్వే దేవుడివి. ఈ యుగంలో ఉన్న ఈ సమస్యలన్నీ సెటిల్ చేసి సుస్థిరమైన పరిపాలన లేకపోతే జీవితం ఇచ్చేవాడు నీవే, శాంతిని స్థాపించేవాడు నీవే అని శాంతి స్థాపన కోసం ఎవరైతే పేరు పెట్టుకుని ప్రపంచంలో ఒక నాయకుడు రాబోతున్నాడో వాడిని ప్రపంచంలో ఉన్న మతాలందరూ సాగిలపడి మేము ఎంతవరకు కొలుస్తున్నాం అనుకుంటున్న దేవుడివి, దేవతవి నీవే అని అందరూ కలిసి సాగిలపడిపోతారు. అలాంటి టైంలో ఈ 144,000 మందిని దేవుడు ముద్రించి చేయబోతున్న పని ఏంటో తెలుసా? తర్వాత అధ్యాయంలో వివరంగా చూస్తాం. అసలైన దేవుడు ఎవరో మరలా సాక్ష్యం ఇస్తాం. ఇశ్రాయేలుని ప్రత్యేకపరచడానికి కారణం అదే. అలాగ ప్రత్యేకపరచడానికి ఈ ప్రపంచం అంతట్లో ఒక మనిషిని తీసుకున్నాడు. ఆ మనిషికి 12 మంది పిల్లలు ఇచ్చారు. ఇదిగో మీరందరూ కలిపి ఒక దేశం అవుతారు. ప్రపంచం అంతా మీ గురించి వినాలి, తెలియాలి. మీ సిద్ధాంతం ఏంటో, మీ ఫిలాసఫీ ఏంటో, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎందుకోసం భూమి మీద మీరు బతుకుతున్నారో ప్రపంచం అంతటికి తెలియాలి. ఎందుకోసం చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్, why does Israel exist? Only one reason. సృష్టికర్త అయిన దేవుడు పాపం చేసి మనిషి మరణాన్ని తెచ్చుకున్నప్పుడు ప్రామిస్ చేశాడు, లోక రక్షకునిగా నీలో నుంచి మనిషిగా వచ్చి నీ పాప శిక్ష అంతటికి నువ్వు ఎంత మరణం చెల్లించాలో అది నేర్పుంది ప్రజల్ని, మనుషుల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు సృష్టికర్త అయిన
అనంతుడైన నిరాకారుడైన అసలైన నిజమైన జీవం గల దేవుడు. ఆయన వస్తాడు మాలో నుంచే. ఆయన వస్తే ఈయన అని గుర్తు పట్టడానికి అన్ని కాలాల్లో ప్రవచనాలు చెప్పాడు. అలాగా ఆ ప్రవచనాలు కలిగిన గ్రంథం పాత నిబంధన గ్రంథం. ఆ పాత నిబంధన గ్రంథం చూసి హే ఒక లోక రక్షకుడు వస్తాడు, యుగ పురుషుడు వస్తాడు, ఎవరి వల్ల మానవ జాతికి ఆ సమాధానం రక్షణ అనేది తెలుసుకోవడానికి అదిగో పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న చరిత్ర అంతా ఉంది. ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఈయనే ఆయనను గుర్తుపట్టడానికి మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని మాట అర్థం తెలుసా? ఓల్డ్ టెస్టమెంట్ యొక్క హోల్ పాయింట్ మీరే నాకు సాక్షులు. ఎందుకు? దానికి డివైన్ డిక్లరేషన్ అథారిటీ ఏంటో తెలుసా? ఇదే యెహోవా వాక్కు అని సీల్ చేశాడు. సో యెహోవా వాక్కు యొక్క సారాంశం ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు లోకరక్షకుడుగా శరీరాన్ని ధరించి వస్తానన్నాడు. దానికి మీరే సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నేను సొంతగా చెప్పలా, మీరు యెషయా గ్రంథం చదువుకుంటే 40వ అధ్యాయం నుంచి అంతే 10 సార్లు కనిపిస్తుంది ఐడియా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి 60వ అధ్యాయం వరకు చదివితే మీకు కనిపించే కామన్ రిపీటేటివ్ ఐడియా ఇది. నేనే దేవుడును, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు నీకు ఇవ్వబడలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. సో యెహోవా వాక్కు అథారిటేటివ్ గా మొత్తం అంతా డిక్లేర్ చేసి ఒక సింగిల్ ఐడియాలో పెడుతున్న వచనం 43వ అధ్యాయంలో చాలా సార్లు కనిపిస్తుంది. నేనే దేవుడు అనడానికి మీరే నాకు సాక్షులు, ఇది ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ యెహోవా వాక్కు. సో ఆ యెహోవా వాక్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళు పట్టుకొని ఎందుకున్నారు తెలుసా? నిజమైన దేవుడే దేవుడని లోకం అంతటికి తెలియజేయడానికి సాక్షులుగా ఉన్నారు. అలాగా ఆయన వచ్చినప్పుడు ఈయనే ఆయన అని మనుషులకి ఇంకొక కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇతర దేశస్తులకి అయితే ఇశ్రాయేల్ దేశస్తులు ఎంతవరకు చెప్తున్నారే అసలైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈయన, ఆయన జీవితంలోనే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పారు కదా. అవన్నీ నెరవేర్పు ఎవరిలో జరిగాయి అంటే ఇదిగో ఇశ్రాయేల్ దేశ చరిత్రలో ఇశ్రాయేల్ లో పుట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందులో పుడతాడో తెలుసా? 12 మంది కొడుకులు ఇశ్రాయేల్కి. ఆ 12 మంది కొడుకుల్లో ఒక ఆయన పేరు యోధా. ఆ యోధాకి పుడతాడు. అంటే ఆ యోధా అనే అబ్బాయి తన యొక్క జీనియాలజీలో బ్లడ్ లైన్ లో ఎక్కడో చరిత్రలో భవిష్యత్తులో పుడతాడు. ఆ పుట్టేవాడిని మరి ఎంతో మంది పుడతారు. అందులో పర్టికులర్ గా ఈయనే అని ఎలా గుర్తించాలి? ఆయన జీవితంలో ఇవి జరుగుతాయి, ఈ టైంకు పుడతాడు, ఈ ప్లేస్ లో పుడతాడు, ఈ పేరు పెడతారు, ఈ పేరెంట్స్ ఉంటారు, ఈ ఊర్లో పుడతాడు. ఆయన పుట్టిన తర్వాత జీవితంలో ఎలా జరుగుతాయి. ఇదిగో ఏ జ్ఞానం లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏ పాపం లేకుండా ఒక ఆయన ఇలాగా శిలువ మీద చనిపోతాడు. 3వ దినాన తిరిగి లేస్తాడు. అది రుజువు ప్రపంచ చరిత్రలో. అందుకే యేసు ప్రభు కూడా చెప్పారు, ఎంతో మంది చెప్పుకోవచ్చు యేసుక్రీస్తుతో పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఇదిగో మీ అందరి పాపాల కోసం మరణించడానికి వచ్చాను, నా కొరకు రాయబడినవన్నీ నెరవేర్పు జరగడానికి వచ్చాను ఒక్కడన్నా. ఎందుకు? వాళ్ళ వరకు ఏవి రాయబడలా. ముందు నుంచి రాయబడుతున్న ఒకే ఒక్క యెహోవా వాక్కు, పాత నిబంధన గ్రంథం, ఇశ్రాయేలీయుల మత గ్రంథం, అది నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగింది. అయితే ఆయన్ను రిసీవ్ చేసుకోవాల్సినట్టుగా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం వల్ల దేవుడు వాళ్ళను కూడా శిక్షించి వాళ్ళు వాళ్ళ దగ్గర రాయించారు. మరి తిరిగి లేని మాటలన్నీ చెప్పడానికి మనకు అంత సమయం లేదు, కానీ కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు. వారు చదువునప్పుడల్లా వారి ముఖానికి ముసిగేసి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు పాయింట్. ఎవరికి? ఇజ్రాయేల్కి. గుర్తున్న వాక్యం చదువు ఒకసారి. 3వ అధ్యాయం 15వ వచనం 2వ కొరింథీ పత్రిక. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభువులకు ఎప్పుడు తిరిగినో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూసారు ఈ మాట? అంటే మోషే ద్వారా దేవుడు రాయించిన ఈ గ్రంథం ఎవరి కోసం సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఆయన ఎవరో. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానో తెలుసా? అరే యేసుక్రీస్తు నిజానికి ఆ ఇశ్రాయేలీయులు అనుకుంటున్న ఆ దేవుడు అయితే వాళ్ళే ఆయన చంపారు. క్రైస్తవం ఇశ్రాయేల్లోనే లేదు. వాళ్ళే యేసుక్రీస్తుని అంగీకరించరు. వీళ్ళు ప్రపంచం అంతా తిరిగి మా దేశానికి ఎందుకు చెప్తారు యేసుక్రీస్తు గురించి అని అంటున్నారు. అదేదో నువ్వు పెద్ద జ్ఞానమేం కాదు, తక్కువ లాజిక్ పట్టుకొని అనడానికి. ఎక్కడే దేవుడు రాయించారో దేవుడే వాళ్ళకి ముసుగు వేశాడు. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం, మోషే గ్రంథం, పాత నిబంధన గ్రంథం చదువుతారు, కానీ వాళ్ళకి అర్థం కాకుండా ఆయనే ముసుగు వేశాడు. మళ్ళీ ఎప్పుడు చేస్తాడో తెలుసా? ప్రభువు వస్తాడు రెండోసారి, అప్పుడు ఆయన వైపు వాళ్ళు తిరుగుతారు, అప్పుడు ముసుగు తొలగుద్ది, అప్పుడు బైబిల్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకో తెలుసండి? అదే ముసుగు ఒక వ్యక్తి కూడా ఉంది. యూదా మతంలో ఎంతో నిష్ఠతో ఉన్న ఒక వ్యక్తి ఉంది. ఆయన కూడా అరే మా దేవుడే దేవుడు అవుతుంటే మధ్యలో యేసుక్రీస్తునే ఎవరా దేవుడు అంటుంది అని యూదా అందరినీ హింసించడం మొదలు పెట్టాడు. ఒక్కసారి ఆ పొరలు రాలిపోయాయి. అంతే. అప్పుడు తెలిసింది ఆయన ఎంతో పండితులు. పాత నిబంధన గ్రంథంలో పరిసయ్యుడు గమలీయేలు అనే గొప్ప థియోలాజియన్ పాదాల దగ్గర నుండి బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్ అంతా మరి ఎంతో అద్భుతంగా నేర్చేసుకున్నాడు, కానీ దాని అర్థం అంతా మిస్అండర్స్టాండింగ్. అయితే ఆ పొరలు ఒక్కసారి రాలి. ఇక్కడ మరి పౌలు గారి మాట చెప్తుంది, ఆయన జీవితాన్ని కూడా కనుక్కొని చెప్పాడేమో. పొర ఉంది, అందుకే కనుక్కోలేకపోతున్నాం. మెయిన్ పాయింట్ అసలు వ్యక్తి ఎవరు కనుక్కోలేకపోయింది. ఆ పొర రాలిన తర్వాత అయ్యో బాబు ఈయన ఆయన ఏంటి ఎంతవరకు చదివాం
ఈవెన్ క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు, చాలా మంది జ్ఞానిని పెట్టుకునే చాలా మంది ఉన్నారు. అరే యేసుక్రీస్తు చిన్న దేవుడే, తండ్రికి సమానం కాదనే వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద జ్ఞానులని ఫీల్ అయిపోతారు. వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన ముసుగు ఉంది, మోసం ఉంది. సో ఈ విషయం మనకు తెలిసిందంటే మనం వాళ్ళకంటే గొప్పలు కాదు, జ్ఞానులు కాదు. మనకేం జరిగింది? ఎవరు తీశారు? మనం తీసుకోగలగడానికి మనకు ముసుగున్న విషయం కూడా మనకు తెలియదు. ఎవరెవరో సేవకులు, వాళ్ళు గొప్పలే కాకపోవచ్చు, సామాన్య వాళ్ళు, మనకంటే తక్కువ వాళ్ళే. కానీ దేవుడు వాళ్ళకి ముసుగు తీసి సత్యం తెలియజేసి మన జీవితంలో వెలిగించాడు. మనం కూడా ఏదో పెద్ద గొప్పలు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన ముసుగు తీశాడు కాబట్టి మనకి విషయం తెలిసింది. ఆ ముసుగున్న బట్టి అలా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు అంటుంటే భరించలేకపోతున్నారు. ఎందుకు? ముసుగు ఉంది. అది సాతాను వల్ల కలిగిందని తర్వాత వచనాల్లో ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం ఒకసారి చూసుకోలేము. కానీ సాతాను యొక్క మోసంలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు గురించి మాట్లాడితే వారు అవమానిస్తారు, మేల్పడతారు, కొడతారు, చంపుతారు. కానీ వాళ్ళని మీరు ఏమీ చేయకూడదు. వాళ్ళ మీద మీరు కోపం చూపించకూడదు. వాళ్ళకి బుద్ధి కలగడానికి, వాళ్ళ జ్ఞానాన్ని ఛాలెంజ్ చేయడానికి మనం మాట్లాడొచ్చు. కానీ రిటాలియేట్ అవ్వకూడదు ఫిజికల్ గా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇప్పుడు కొన్నదే ఒక పెద్ద మోసంలో. ఆ మోసాన్ని బట్టి గవర్నమెంట్ ప్రమాదంలో ఉన్నారు. మనం వాళ్ళ మీద జారి పడాలి. అవసరమైతే నువ్వు చంపుతావంటే వాళ్ళ చేతిలో చావడానికి, ప్రేమతో ఇష్టపూర్వకంగా చావడానికి, అంటే తప్పించుకునే అవకాశం లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండాలి. కానీ కొట్టకూడదు, తిరిగి మనం రిటాలియేషన్ చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, కారణం పెద్ద మోసంలో ఉన్నారు. మనకు విషయం తెలుసుకోవాలంటే మనం గొప్పలు ఉన్నారు. అయితే ఈ విషయం దేవుడు ఎవరికి తెలియజేస్తారో తెలుసా? ఓన్లీ సీల్డ్ పీపుల్. కింద ద్వారా మనం ఇప్పటికే చెప్పుకున్నాం, యు ఆర్ ఆల్సో సీల్డ్. ఎలాగ దేని చేత సీల్ చేయబడ్డారు? ఆయన పరిశుద్ధాత్మతోనే సీల్ చేయబడ్డారు. ఎందుకు అంటే సేమ్ థింగ్ ఈ లోకానికి ఆయన ఎవరో చూపించాలి, యేసుక్రీస్తుని చూపించాలి. యేసుక్రీస్తుని చూపించడంలో ఇజ్రాయేల్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందో. ఎందుకు? ఆయన్నే వాళ్ళు అంగీకరించలేదు. ఇంకా ఆయన చూపించడం ఏంటి? బట్ క్రిస్టియన్స్, మీకు తెలుసు, వాళ్ళకి ఇబ్బంది అంత గొప్ప శక్తి తన ఆత్మని మీలో ఉంచారు. కాబట్టి మీ యొక్క అది అల్టిమేట్ పర్పస్ ఏంటో తెలుసండి. మీరు లోకానికి యేసుక్రీస్తుని చూపించాల్సిందే. మాటల్లో, మన భాషలో, మన ఎమోషన్స్ లో. చిరాకు వచ్చినప్పుడు అందరూ ఎమోషన్ అలాగే చూపిస్తారు. కానీ మన ఎమోషన్ ఇంకోలా చూపిస్తాం. దానికోసం ఎక్సర్సైజ్ చేయాలి. ఆటోమేటిక్ గా జరిగిపోదు. నీవు ఇష్టపూర్వకంగా, అరే యేసుక్రీస్తు ఈ టైంలో ఉంటే ఎలా ఉంటారు, ఈ టైంలో రెస్పాండ్ అయితే ఎలా రెస్పాండ్ అవుతారు, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఏం చేస్తాడు అని సాధారణంగా యేసుక్రీస్తు గురించి చదివితే ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నా కానీ ఆయన ఎలా ఉన్నా చూసారా? పవిత్రత, ఆ పరిశుద్ధమైన ప్రేమతో తన జీవితాన్ని బాగు చేయడానికి మాట్లాడుతున్నాడు. ఇంప్రెస్ చేయడానికి కాదు, స్వార్థపూరితమైన ఆలోచన కోసం, మన సుఖాలు సాధారణ కోసం ఒకరిని ఉపయోగించుకోవడానికి. అప్పుడు ఎంత ప్రేమ మాటలు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం. మనుషులకు అందరికీ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అందరం అదే ప్రాబ్లం ఉన్నాం. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నమ్మొద్దు. నువ్వు చెప్తున్న మాటలో కూడా అబద్ధం ఉంది, నువ్వు కూడా చెక్ చేసుకో. అలాగ మోసం లేని ఒకే ఒక్క వ్యక్తి తన ప్రేమను తెలియజేశాడు, అసలైన పవిత్రతతో, అసలైన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఆయన స్వార్థం కాదు, నీ క్షేమం, నీ మేలు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ప్రేమను మిస్ అవ్వక, ఆయన ప్రేమ గుర్తించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభా ఎంతగా ప్రేమించావు కాబట్టి నా నుంచి ఏ బెస్ట్ నీకు ఇష్టమో చెప్పిస్తాను అనాలి. శాంటిఫికేషన్, పవిత్రమైన జీవితం, పరిశుద్ధీకరణ కష్టంతో, ఏడుపుతో, ఊసరం అని కాదు. అవుట్ ఆఫ్ గ్రేట్ జాయ్, అవుట్ ఆఫ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. ఆయన పట్ల ఉన్న గ్రేట్ఫుల్నెస్, అంటే ఆ కృతజ్ఞత భావంతో ఈయనకి ఏమి ఇస్తే నేను కొంతవరకైనా సంతోషపెట్టగలను. ఆయనకి ఇష్టమైంది ఒకటే ఏంటో తెలుసా? నా ఫస్ట్ లవ్ ఆయన కావాలి. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో ఆ సంఘాల గురించి మాట్లాడుతూ, ఆ మొదటి సంఘం, 7 సంఘాల్లో మొదటి సంఘం గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు ఫస్ట్ క్లెయిమే, వాళ్ళ మీద దేవుడు మోపుతున్న నేరమే ఏంటో తెలుసా? ఆయనను నీ మీద ఒక నేరం మోపాలి, నేను నీ మొదటి ప్రేమను వదిలాను. ఆయన పట్ల నీకున్న ఫస్ట్ లవ్ విషయంలో ఈ మాటలో ఎవరైనా తేలిపోవలసిందే. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం, ఇదే శరీరంతో ఉన్నాం. మనం మారిన సైతాను మారలేదు, వాడు మారడు. వాడు మన మీద ప్రతిసారి దాడి చేస్తాడు. ఆయనకి ఇష్టం లేనివి మన చేతుల్లో నుంచి, మన పొరలో నుంచి ఆలోచించినట్లు, చేతల్లో చేసేటట్లు, ఆయనకి ఇష్టం లేని మనతో మాట్లాడించేటట్లు, అవసరమైతే నీకు టెంప్ట్ చేస్తాడు. నువ్వు దొరకకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగా వాడి కంట్రోల్లో ఉన్నవారే. ఎందుకు? ఈ లోకం అంతా అపవాదిలో పడి ఉందని చెప్పారు కదా, అందరూ వాడి కంట్రోల్లో ఉన్నవారే. కాబట్టి వాళ్ళ యొక్క యాక్షన్స్, ఎమోషన్స్, మాటలు, ప్రతిదీ నీలో నుంచి ఆయనకి ఇష్టం లేనిది ఏదో కలిగేటట్లు ప్రేరేపించడానికే వాడి కంట్రోల్లో ఉన్న మానవులందరినీ వాడతాడు. కాబట్టి వాళ్ళ వల్ల నువ్వు టెంప్ట్ అయిపోయి పడిపోవద్దు మోసంలో. వాళ్ళ వల్ల నువ్వు టెంప్ట్ అయిపోయి నోరు జారద్దు, రిటాలియేట్ అవ్వద్దు. ఎందుకు? వాళ్ళు కాదు మనకి ప్రధానమైన శత్రువులు, మనల్ని పడగొట్టడానికి. ఎందుకు? మనం దేవునికి ప్రేమించాలనుకుంటాం, మన ప్రేమని పాడు చేయడం, ఆయన పట్ల మనకున్న ప్రేమని, కమిట్మెంట్ కి షేక్ చేయడానికి, పాడు చేయడానికి, పడగొట్టడానికి మనల్ని పడగొట్టాలి. అలా మనల్ని పడగొట్టాలంటే వాడి శరీరం లేదు. వాడికి ఉన్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఎవరెవరైతే దేవుని ఎరగలేదో వాళ్ళందరూ ఆ అపవాది కంట్రోల్లోనే ఉన్నారు. అలాగే బైబిల్ చెప్తుంది,
వాళ్ళ ద్వారా నిన్ను పాడు చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. జాగ్రత్తగా ఈ మాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సత్యం ఎలాంటిదో అసత్యం ఎలాంటిదో లోకంలో ఒక పెద్ద ఇడియం ఉంది, సామెత ఉంది. సత్యం లోకంలో పక్కింటోళ్ళు చెప్పడానికి చెప్పులు వేసుకునే లోపు అబద్ధం లోకంతా తిరిగి వచ్చేస్తారు. ఇది నేను సొంతగా చెప్పిన మాట కాదు, పూర్వకాలం నుంచి ఎంతమంది ఇది బయట ఉన్న ఇడియమే, అది సామెతే. సత్యం పక్కింట్లో వాళ్ళు చెప్పడానికి మనం చెప్పులు వేసుకునే లోపు ఒకేసారి బయలుదేరి రెండు అసత్యం లోకంతా తిరిగి చెప్పేసి వచ్చేస్తారు. అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో ఎందుకు అక్కడున్న శక్తివంతమైన శక్తి అలాంటిది. కానీ దేవుడు ఎంత గొప్ప పని ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా? నువ్వు అనుకుంటావు నేను చాలా బలహీనండి, ఆయన బాగా తెలుసా నువ్వు ఎంత వీకో, ఏ ఏరియాస్ లో ఎంత వీకో, ఎంత ఫెయిల్ అవుతావో, ఎంత నిల్చుంటావో ఆయనకి బాగా తెలుసు. అయినా నీతోనే ఈ పని పెట్టుకున్నాడు. దానికి దేవుడు థియలాజికల్ గా ఉపయోగించిన ఒక గొప్ప కాన్సెప్ట్ వర్డ్ సీల్. సో నీవు కూడా ఎంత గొప్ప ఉద్దేశం కోసం సీల్ చేయబడ్డావు. అలాగా సీల్ చేయబడిన వారిలో ఎవరెవరో ఈ 12 గోత్రాల్లో ఆయన రాస్తున్న లిస్ట్ ఇది 5వ వచనం నుంచి ఉంది. 5వ వచనం నుంచి మనం చూడబోతున్న ప్రాముఖ్యమైన 4 సత్యాలు చూడాలి. ఎందుకంటే ఆ లిస్ట్ బైబిల్ అంతట్లో 29 దగ్గర ఉంది, కానీ 19 దగ్గర చాలా సిమిలర్ గా ఉంటుంది. 19 టైమ్స్ చాలా సిమిలర్ గా ఉంటుంది ఆ 12 మంది గోత్రకర్తలు. కానీ మిగతా అన్నిటి దగ్గర బైబిల్ ఎలా ఉందో వేరుగా ఇక్కడ ఉంది. అందులో ఉన్న అతి ప్రాముఖ్యమైన 4 సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ మనం చూస్తాం. అందులో మొదటి ప్రాముఖ్యమైన ఏంటో తెలుసండి. చూడండి, ఆ మొదటి అబ్బాయి ఎవరు అంటే యోధా గోత్రంలో ముద్రింపు. 5వ వచనం చూస్తున్నారా? యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది అనే మాట ఉంది కదా. ఆ మాటలో మనకు అర్థం వస్తుంది ఏంటో తెలుసండి. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది అనే మాట మనం చూస్తున్నప్పుడు, అరే ఫస్ట్ ఎందుకు ఏ అబ్బాయి పుట్టాడు? రూబేన్ అనే పేరున్న అబ్బాయి పుట్టాడు. కానీ ఫస్ట్ పేరు ఏంటి? యోధా ఉంది. దేవుడు ఇక్కడ ఆర్డర్ మార్చడంలో కొంతమంది పేర్లు గురించి కొంతమంది పేర్లు తీసేశాడు. బట్ ఎక్కడ చూసినా 12 ఎక్కడ చూసినా 12 ఉంటాయి, కానీ పేర్లు మారు. అంటే ప్రతి లిస్ట్ లో ఆ సందర్భంలో చూడాలి ఇది దేనికి సంబంధించిన లిస్టు, ఈ లిస్ట్ లో ఎవరిని తీశాడు ఎవరిని కలిపాడు. 12 ఉన్నాయి ప్రతిసారి, కానీ పేర్లు మారుతున్నాయి. నిజానికి ఎవరు పుట్టారు? ఆదికాండం చూస్తే మనకు తెలుస్తుంది ఆ 12 మంది ఫస్ట్ ఎవరు. చాలా లిస్టులు ఉన్నాయి. ఆ లిస్టుల గురించి ఒక పెద్ద ఆయన 10 రకాల అవుట్లైన్ ఇచ్చాడు, 10 డివిజన్స్ ఇచ్చాడు, క్లాసిఫికేషన్స్. పుట్టినప్పుడు పెట్టిన పేరు ఆ లిస్ట్ వేరు, వాళ్ళ తండ్రి వాళ్ళని ఆశీర్వదించాడు చూడండి ఆ లిస్ట్ వేరు, మళ్ళీ చిన్న తేడాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ లిస్ట్ వేరు. ఆ తర్వాత మోసే ఆశీర్వదించాడు చూడండి అప్పుడు ఆ లిస్ట్ వేరు. వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళ ఉపపత్తులు లిస్ట్ రాసినప్పుడు అప్పుడు మళ్ళీ లిస్ట్ వేరు. మళ్ళా రాబోతున్న రాజ్యంలో వాళ్ళు ఎవరెవరు ఏ కుమారుకి ఎవరి పేరు పెడతారో మళ్ళీ ఆ లిస్ట్ డిఫరెంట్ గా. ప్రతి లిస్ట్ లో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటికంటే ప్రత్యేకమైన లిస్ట్ ఇక్కడ మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా మొదట మనం గుర్తించాల్సిన ఆ తేడా ఏంటంటే, అసలు మొదటి పుట్టినోడు రూబేన్ అయితే రెండో అబ్బాయి పేరు ఎందుకు పెట్టారు? మరి రూబేన్ పేరు రాలేదంటే తర్వాత వచనాలు చూస్తే రూబేన్ గారి పేరు తర్వాత ఉంటుంది, రెండో పేరు అది. అలా పేరు మారిపోవడానికి కారణం ఇదిగోండి, ఈ మాట ఒకటి మనం చూడాలి అంతే. ఆ మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ చెప్తున్నా కొద్ది త్వరగా తెరవచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం నుంచి ఈ మాట నేను చదువుతున్నాను. బైబిల్ మొదటి నుంచి తెలిస్తే 337వ పేజ్, 337వ పేజ్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్న ఈ మాటలు చూడండి ఒకసారి. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుడు వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండను. చూసారా ఎక్కడ చెప్తున్నది? రూబేను జ్యేష్ఠుడై ఉండను. చూస్తారా? మొదటి దినం బైబిల్ 337వ పేజీ మొదటి నుంచి తెలిస్తే ఆ మాట కొద్దిగా చూడాలి. ఎందుకు ఇక్కడ ఎందుకు మార్చారు దేవుడు అని చూస్తున్నాం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుడు వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారుడికి ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. తర్వాత విషయం మీరు చూడండి. ఎంతకీ రూబేను గారు ఆ మొదటి స్థానం ఎలా కోల్పోయారు? దేని వల్ల కోల్పోయారు తెలుసా? చూడండి, ఇందులో నుంచి చాలా గొప్ప పాఠం నేర్చుకోవాలి. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేసి ఇన్ని వేల సంవత్సరాల మనుషుల్ని భరించాడు, ఎంత గొప్ప తీర్పు దినం కోసం. ఆ తీర్పు దినంలో ఆయన కోసం సాక్ష్యం ఇచ్చి అద్భుతంగా సేవ చేయడానికి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు లెక్క పెట్టాడు. అక్కడ ఆ లెక్క పెడుతున్నప్పుడు ఈ ఇచ్చిన స్థానం కోల్పోయాడు. దేనివల్ల తెలుసా? వాయ వరస లేకుండా నాకు అవసరమైన నాకు ఇష్టమైన ప్లెజరే నాకు ఫస్ట్. ప్లెజర్ అంటే తెలుసు కదా, సుఖం సంతోషం సరదా. ప్లెజర్ అంటే అవన్నీ కలిపి. వాయ వరస పద్ధతి పాడు సిగ్గు భయం కనీసం వాల్యూస్ ఎథిక్స్ లేకుండా నేను అనుకున్న సరదా నేను పొందుకోవడానికి ఏమైనా చేసేస్తాను. ఈ అబ్బాయి చేసిన పని అంటే తెలుసు కదండి. తన తండ్రి వంశం, తన తండ్రి పరుపుని అబ్బాయి పరిచాడంటే తన తండ్రికి ఉన్న భార్యలను ఒక ఆమెతో అంటే పిన్ అవుతుంది, వరుసకి పిన్ చిన్నతల్లి అవుతుంది, తనతో పడుకున్నాడు, వ్యభిచరించాడు. ఇదే విషయం యాకోబు కూడా చెప్పాడు. ఇలాంటి విషయాలు బైబిల్లో చూసి బైబిల్ చూసావా, పరిశుద్ధ గ్రంథం అంటారు, చూసావా ఎలాంటి ఉన్నాయో.
కొడుకులు చూసావా, తండ్రులు చూసావా, తల్లులతో పడుకున్నారు. ఇలాంటి దేవుడేమో దేవుడైన వారు సిగ్గున్నది క్రైస్తవులకి అని మాట్లాడుతుంటాడు ఒకప్పుడు. ఇలా ఎవడెవడు అంటాడో వాడు కూడా అలాంటి. ఇలా అంటామని తెలియదా దేవునికి? ఎందుకు రాయించాడు? దాన్ని బట్టైనా నీకు అర్థం కావాలి. చరిత్రను సొంత గౌరవాల కోసం మార్చలా. చరిత్రను భారతదేశంలో ఈ కుల వ్యవస్థతో దేవుడి పేరు, మతం పేరు, ధర్మం పేరు, విశ్వాసం పేరు చెప్పి ఎంత ఘోరంగా మనుషుల్ని, కష్టాన్ని, వారి గౌరవాన్ని దోచుకున్నారో చరిత్రను మార్చి రకరకాల వేషాలు వేస్తున్నాడు. ఈ రోజుకి మళ్ళీ దేశభక్తులని పేరు పెట్టుకుంటారు. నిజమైన దేవుడు అయితే ఎలా ఉంటాడో తెలుసా? ఆయన పరువు పోయినా, తను గొప్ప ఉద్దేశం కోసం ఏర్పాటు చేసుకున్న తన మనుషులు తన పరువు తీసినట్టు ప్రవర్తించిన నిజాయితీ. దేవుడు అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉండాల్సింది సత్య సందర్భం. సరదాకైనా అబద్ధం ఆడకూడదు. అక్కడ ఒక ఉద్దేశమైన నెరవేరడానికి కూడా అబద్ధం ఆడకూడదు. మీకు అర్థమవుతుందా? అక్కడ ఏదో ఒక ఉద్దేశం నెరవేరాలని దానికోసం కూడా అబద్ధం ఆడటానికి ఆయన సిద్ధపడకూడదు, దిగజారిపోకూడదు. ఎందుకంటే దేవుడు అంటే ఎథిక్స్ లో కూడా అనంతమైన వాడు. ఎథిక్స్, వాల్యూస్ గురించి మరి అనంతమైన వాల్యూస్, ఎథిక్స్, అందులో కూడా దేవుడు అనంతమైన క్యారెక్టర్ కలిగిన వాడు కదా. ఒక పర్పస్ కోసం, ఉద్దేశం కోసం అబద్ధం ఆడేయడం అస్సలు దైవత్వ లక్షణం కాదు. నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? గొప్ప ఉద్దేశం కోసం మనుషులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దిగజారి ఉన్నారు. అన్ని కాలాల్లో అన్ని దేశ ప్రజలు ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఎవడో ఒకటి కాదు, ఇలాంటి వాళ్ళే. ఆడికి అంతవరకు వచ్చింది కాబట్టి, అంతవరకు అవకాశం ఉంది కాబట్టి దిగజారి పనిచేశాడు. అవకాశం లేదు, అంత అవసరం లేదు కాబట్టి కొంతమంది ఆగారు. పరువుకో ఇంకా దేనికో భయపడి. అవకాశం ఉంటే, అంత అవసరం వస్తే వాడి ప్లేస్ లో ఉంటే ప్రతి వాడు అంతే, ప్రతి మగవాడు అంతే. నేను మంచోని, నేను అలా చేయలేదు అనుకునేవాడు చాలా ప్రమాదం ఉన్నాడు. నేను అలాంటి కాదు అనుకునేవాడు. నీవు ఆ పరిస్థితిలో ఉంటే, నీవు అలాంటి అవసరంలో ఉంటే, నీకు అలాంటి అవకాశం ఇస్తే నువ్వే పెద్ద ఎక్కువ కాదు. యేసుక్రీస్తు కాదు. దేవుడు ఎలా ఉంటాడు లోకానికి తెలియదు, యేసుక్రీస్తే తెలుసు. బట్ ఎవడు యేసుక్రీస్తు కాదు. కాబట్టి ఈ మాట నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఎంఫసైజ్ చేసి. లోకంలో అన్ని కాలాల్లో మనుషులకి దేవుడు ఎంత విలువించి, ఎంత ప్రత్యేకత ఇచ్చినా వాళ్ళు దిగజారిపోయారు. అయినా వాళ్ళని తిండి పెట్టి పోషించాడు. జీవితంలో అవసరమైన సంతోషాలు, కుటుంబం, అందరాలు, ఉద్యోగాలు, అధికారాలు అవి ఇచ్చాడు. అలాగే ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మనిషి భక్తి, పుణ్యం, మంచితనం కాదు, ఈ దేవుని మంచితనం. అలాంటి మెసేజ్ ఒక్క బైబిల్లోనే ఉంది. అందుకే నేను చాలా సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను ఈ మాట. మనిషి ఒక పూట అవసరానికి భోజనం చేశాడా, అది వాడి మంచితనం బట్టి కలిగింది కాదు. ఇదిగో దేవుని మంచితనం బట్టి. ఒక మనిషి నరకం నుంచి తప్పించబడి పరలోకం వెళ్ళారా, వాడి మంచితనం బట్టి కాదు, దేవుని మంచితనం బట్టి. అందుకు ఆరాధన ఆయనకి ఇవ్వాలి, ఈ సత్యంలో నుంచి రావాలి. ఈ సత్యం ఎవరికి అర్థమవుతుంది? ఆయన ఆత్మ లేకుండా. అందుకే ఈ సత్యం, ఈ ఆత్మతో ఆయన ఆరాధించాలి. అలాంటి ఆరాధకుల కోసం ఆయన పనిచేశాడు, తన కుమారుని పంపించాడు. చుట్టూ తిరిగితే మళ్ళీ కాన్సెప్ట్ అక్కడికి వస్తుంది, కనుక వచ్చేద్దాం. సో అన్ని జాగ్రత్తగా వినండి. మీ జీవితం దేవుడే దేవుడని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎన్నుకోబడిన వ్యక్తి, ముద్రింపబడిన వ్యక్తి, ప్రత్యేకపరచబడిన వ్యక్తి. బట్ నీ జీవితంలో ఆ ఎఫెక్ట్ ఎప్పుడు కోల్పోతావు తెలుసా? ప్లెజర్ కోసం నువ్వు పరుగులెత్తావా అంతే, నీ ఎఫెక్టివ్నెస్ కోల్పోతావు, అడ్డగా ఫెయిల్ అయిపోతావు. చాలా విషయాలు కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు నాకు కష్టపడి ఉద్యోగం సంపాదించిస్తే ఇంకేముంది పర్వాలేదు అనుకోవచ్చు. నేను బతుకుతున్న కోట్ల మంది ఉన్నారు, ఏదో బాగా సెటిల్ అయిపోయి బతికిస్తున్నారు కోట్ల మంది ఉన్నారు. ఎవరికి ప్రయోజనం? దేవుడు ఎవరో ఎరిగిన తర్వాత ఆయన ఎంత గొప్ప ప్రణాళికతో సృష్టిని ప్లాన్ చేసి, ఆ ప్లాన్ అంతా ఎంత పుస్తకంలో పెట్టి నీ చేతిలో పెట్టి ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలియజేయడానికి నీకు పొర తీసేశాడు. లోపల ఆయన ఆత్మను పెట్టి ఆయన సీక్రెట్స్ అన్ని నీకు తెలియజేస్తూ ఉంటే ఏదో బతికేద్దాం. ఎంతమంది లేరు బతికేస్తున్న వాళ్ళు? కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి నీకేం తేడా? క్రైస్తవులు చూపించాలి లోకానికి. అది ఈ మొదటి లెసన్ లో, రూబెన్ దగ్గర లెసన్ లో ఎంత గొప్ప ఎఫెక్టివ్నెస్, ఆర్డర్, హైనెస్, గ్రేట్నెస్ కోల్పోవడానికి కారణం ప్లెజర్ కి పడిపోయాడు. ఫైట్ చేయండి, ఈ విషయం ఫైట్ చెయ్యాలి. నేనైనా మీకైనా తిరిగి లేని లెసన్. సరిగ్గా పవిత్రంగా చూడటం చేత కాకపోతే తల దించుకోవాలి, లేకపోతే తల పక్కన వెళ్ళిపోవాలి. పవిత్రంగా వ్యక్తుల్ని, స్త్రీలని, పురుషుల్ని చూడటం చేత కాకపోతే తల దించుకోవాలి, తల పక్కన. ప్లెజర్ కోసం డబుల్ మీనింగ్ గా మాట్లాడకూడదు. ఇంప్రెస్ చేయడానికి, మనం అనుకుంటున్న ఆ ప్లాన్ వరకు వెళ్ళడానికి నటించకూడదు. ఎంతవరకు ఈ అబ్బాయి రావాలంటే ఎలా చూసుంటాడు, ఎలా మాట్లాడుంటాడు వాళ్ళ అమ్మతో, పిన్నితో, ఆ డీటెయిల్స్ లో మనం వెళ్ళలేము. యాక్సిడెంటల్ గా జరిగే పాపాలు కాదు ఇవి. ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్, వెరీ యాక్టివ్ గా చాలా ప్రిటెండెన్స్ చూపించాలి, గొప్ప నటనే చూపించాలి అక్కడ తీసుకుని రావడానికి. అందులో గొప్ప తెగింపు కూడా ఉండాలి తెలుసా? అందుకే దేవుడు ఒక సందర్భంలో వ్యభిచారికి ఏం చెప్తాను, వ్యభిచారం చేయాలనుకున్న ఏమని చెప్తున్నాడు తెలుసా? వ్యభిచారికి ఉన్నంత ధైర్యం ఉంది నీకు అన్నాడు ఒక సందర్భంలో. వ్యభిచారం చేయాలంటే ధైర్యం ఉండాలి. అవును, ధైర్యం ఉండాలి. ఎలాంటి ధైర్యం తెలుసా? ఎప్పుడు చూసుకున్న ఫీలింగ్ ఏమనకూడదు.
గవర్నమెంట్ పడిపోతేమో అవే ఉండకూడదు. ఒక రేంజ్ తెగింపుండాలి వ్యభిచారం కోసం. ఆ రేంజ్ తెగింపు ఎంతవరకు వెళ్తుంది తెలుసండి? ఆ ప్రెషర్ సరే ఎయిడ్స్ ఉందేమో, నాకు రోగం వస్తుందేమో, అయినా పర్లేదు ఒకసారి జాగ్రత్తలు పాటిస్తాను అనే మూర్ఖత్వం వెళ్ళిపోతుంది. చూసారు ఆ తెగింపు, అది మామూలు తెగింపు కాదు. నిన్నే మనం ప్రార్థన కూడికలో ఈ మాట చెప్పుకున్నాం. కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దొరాత్మే. ఇగో మీ భవిష్యత్తు గురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి, ఈవెన్ డ్రైవింగ్ గురించే, బైక్ డ్రైవింగ్ అనుకోండి, కార్ డ్రైవింగ్ అనుకోండి, ఏం వల్ల ఈ స్పీడ్ లో వెళ్ళిపోగలను, దాటేయగలను అనే కాన్ఫిడెన్స్ నీకు ఆ టైంకి పుట్టి, అంత ముందు ఎంత పీరుకోవడమైన ఆ టైం మాత్రం ఎక్కడ దిగిపోయి హీరోలో వెళ్ళిపోతుంటో మళ్ళీ అయిపోయి నేను సూపర్ మ్యాన్ అనుకుంటా. అలాగా నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దురాత్మ యెహోవా యొద్ద నుంచి దిగి వస్తుంది. నువ్వు పట్టించడానికి, నిన్ను పట్టించడానికి. ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు చూసాం. అలాగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దృష్టితో చూసి మనం నిజంగానే గెలుస్తాం, మనకింకంటే పలా యుద్ధానికి వెళ్దామని దేవుడు ఒక రాజుని తన దగ్గర నుంచి ఒక దెయ్యాన్ని పంపించి మరి ఒక రాజుని ప్రేరేపించి యుద్ధానికి పంపించాడు. ఎందుకో తెలుసా? యుద్ధంలో ఆ రాజుని చంపడానికి ప్లాన్ వేసాడు దేవుడు. విషయాలన్నీ సొంతంగా చెప్పట్లేదు, బైబిల్ చదివితే తెలుస్తుంది. అయ్యి బాబోయ్, మనకి ఇలాంటి విషయాల్లో మనం ఇలాగా దాన్ని ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గ్యారంటీ ఎందుకు ఫీల్ అయిపోతున్నావు తెలుసా? నేను అనుకునేది అలా జరుగుద్ది, నాకేమవ్వదు, ఎందుకంటే ఏమైనా కానీ నేను దాన్ని కంట్రోల్ చేసుకునే దాని సామర్థ్యం నాకు ఉంది, మాటలు నాకు ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివితేటలు, నా చేతిలో స్కిల్ ఉంది అని డ్రైవింగ్ కి మీరు అప్లై చేసుకున్నా, మీ లైఫ్ కి అప్లై చేసుకున్నా, మీ లైఫ్ ఫ్యూచర్ ను పాపం కోసం ఏమైనా ప్లాన్ కోసం ఏం పర్వాలేదు, ఎంజాయ్ చేస్తా, క్షేమంగా బయటపడతా, ప్రమాదంలో చిక్కనని మీకు ఒక కాన్ఫిడెన్స్ కలిగిపోయి మీరు దూసుకెళ్ళిపోతున్నారు. అందులో ఏ మాత్రం ఆలోచించకుండా ఏమో ఒకవేళ దురాత్మ దెయ్యం యెహోవా యొద్ద నుంచి వచ్చిందేమో నీ మీదకి నువ్వు ఆలోచించుకో. ఎందుకు తెలుసా? ఈవెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేవుడు నిన్ను పట్టించడానికి, చంపడానికి, ఇరిగించడానికి, నీ జీవితం అడ్డంగా బుక్ చేసేదానికి ఆయన పంపించిన దురాత్మే, ఆయన పంపించిన ఒక దురాత్మే ఈ కాన్ఫిడెన్స్. ఎందుకు తెలుసా? యాక్సిడెంట్ లో చంపడానికి దేవుడే ప్రేరేపిస్తాడు. ఎవరి ద్వారా? అవసరమైతే దెయ్యం ద్వారా. విషయాలు మనం కాదు. ఎందుకు ఇప్పుడు మాట చెప్పుకుంటావు తెలుసా? పాపం చేయడానికి రకరకాల ఎత్తులు వేసి స్ట్రాటజీ చేస్తారు, మరి స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు? ప్రమాదం రాకూడదు, దొరకకూడదు, నిన్ను ఏమి దొరకవలే అని నిన్ను ప్రేరేపించి ఒక గ్యారంటీ, ఒక కాన్ఫిడెన్స్ నీలో కలిగిస్తున్న దెయ్యం నిన్ను తీర్పు తీర్చడానికి దేవుడు పంపించిందే. ఎందుకు? ఆహాబు ఎంతో అవకాశం ఇచ్చాడు దేవుడు ఆ రాజుకి, కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఇంకా లాభం లేదు, చంపేస్తానని దేవుడు ఫిక్స్ అయ్యాడు. అలా చంపాలంటే ఏం చేయాలి? ఈ ఆహాబు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగించాలి. ఏం పర్వాలా, గ్యారంటీ గెలుస్తాం, యుద్ధానికి వెళ్ళి వాళ్ళు దోచుకుందాం రా అని ఆ కాన్ఫిడెన్స్ తో పిలిచాడు. అలాగా ఫాల్స్ కాన్ఫిడెన్స్ దేవుడు ఆ ఆహాబులో పెట్టడానికి ఒక దెయ్యాన్ని పంపించాడు. ఇక అర్థమవుతుంది ఇందులో చట్టం మంచోని చంపేయడానికి, నాశనం చేయడానికి కాదు దేవుడి పనిచేస్తున్నది. అప్పటికే నీకు ఎన్నోసార్లు మాట్లాడాడు, చెప్పాడు, నీ బుద్ధి మార్చుకో, ప్రమాదంలో పడతామని చెప్పాడు. అయినా నీ సీక్రెట్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ లో దూసుకొని వెళ్ళిపోతా, ఎవరికి దొరకడం జాగ్రత్తగా ఉంటాం, వెరీ స్ట్రాటజిక్ గా చేస్తా, ఇందులో నేను ఎన్నోసార్లు చేశాను, మనం దొరకడం ఏంటి, మనకి జరగడం ఏంటి అనే పిచ్చి కాన్ఫిడెన్స్ తో నిన్ను ఎక్కడో ఒక దగ్గర సడన్ గా పట్టేస్తా. అలా పట్టడానికి పని అప్పగించేది దెయ్యాలు, సాతాను. మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసండి? ఒకవేళ నీలో అలాంటి పిచ్చి కాన్ఫిడెన్స్ దేని గురించి అయినా ఉంటే, నీ దురాశ విషయంలో దేవుడు పనిచేసి మాట్లాడి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా ఆటంకాలు పెట్టినా, అయినా నువ్వు ఇంకా దూరంగా వెళ్ళిపోయి ఇంకా ప్రయత్నాలు చేసేస్తున్నావు కాబట్టి నీ దురాశకు నేను అప్పగించేశాడు. సేమ్ థింగ్ రోమపత్రిక 3 ఉంది. దేవుడు ఎందుకు తన కోపాన్ని పరలోకం నుంచి కనపరుస్తున్నాడు? మొదటి పాపం దురాశే. ఆ దురాశ దేని పట్ల కలిగి ఉందో ఆయన అప్పగించేశాడు కాబట్టి యాక్షన్స్ లోకి వచ్చింది. పాపం యాక్షన్ లోకి రావడానికి ముందు కండిషన్, బిఫోర్ బికమ్ యాక్షన్. సిన్ బిఫోర్ ఇట్ బికమ్స్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ ఎ కండిషన్, స్థితి. దాన్ని స్టేట్ ఆఫ్ సిన్ అన్నారు. ఆ స్టేట్ ఆఫ్ సిన్ లో నువ్వు ఎంత దేవుడు మాట్లాడుతున్నా అయినా నీకు అదే కావాలని ఎన్ని రకాలుగా ఎంతసేపు కలగని ఆ యొక్క సన్నిధిని నువ్వు అభద్రపరుస్తావో, ఆయన పాపం వచ్చే టైంలో అవకాశం నీకు వస్తుంది. నీకు అవకాశం పాపం చేయడానికి, నువ్వు కలగంటున్న పాపం చేయడానికి నీకు అవకాశం వచ్చిందని అర్థపడి తెలుసా? ఆయన వదిలేశాడు, అప్పగించేశాడు, ఇరికించేశాడు. ఈ మాటలు ఉపయోగించడం మనకు అర్థం కావాలని ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు. సో ఈ ట్యూస్డే మన బైబిల్ స్టడీ రోమపత్రిక 18 వచ్చింది కదా. సేమ్ కాన్సెప్ట్ మనం చూడాలి. ఎలాగో మనుషులందరూ పాపులు అయ్యారు. మనుషులందరూ పాపులు అవ్వడానికి కారణం మన యాక్షన్ కాదు, స్టేట్, కండిషన్. బికాస్ ఆఫ్ అవర్ సింపుల్ కండిషన్ హి గేవ్ దెమ్ ఓవర్ టు ది లస్ట్. వారి ఉన్న దురాశకి దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. దేవుడే అప్పగించేందుకు ఇంకెవరు బయటకు వస్తాడు. అందుకు ఆ యాక్షన్స్ అలాంటి బయటకు వచ్చాయి. అలాగ 3 సార్లు తీర్పు తీర్చాడు. దేవుడి యొక్క తీర్పు ఏంటో తెలుసా? వాడు కోరుకున్న కోరికను అప్పగించాడు.
అనేలో ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని తీర్పు ఏంటో తెలుసా? నీ దురాశకు నిన్ను అప్పగించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వద్దు, నీకు అది మంచిది కాదని చేపట్టుకుని అనేక సార్లు చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఈ నవ్వ నుంచి తిట్టేసి ఆయన గాయపరిచేసి నువ్వు వెళ్ళిపోవాలని నీ హృదయంలో ఆయన మీద ఎంత అక్కసు పెట్టుకుంటావో అదంతా హృదయాన్ని చూడగలుగుతున్న దేవుడు ఒక్కసారి చేయగలేస్తాడు. అది అప్పగించడం. సో పాపం యాక్షన్ వరకు వచ్చిందంటే నీలో ఉన్న కండిషన్ కి ఆయన విసిగిపోయి వదిలేశాడు, అప్పగించాడు. అది అన్ యాక్ట్ ఆఫ్ జడ్జిమెంట్. అది దేవుని యొక్క కోపం, దేవుని యొక్క తీర్పు. 18వ వచనం ఉంటది, పరలోకం నుండి ఆయన యొక్క కోపం ఎలా బయలుపడుతుంది తెలుసా? ఎలా అప్పగించని 3 సార్లు ఉంటుంది డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ వేసుకుంటే. ఓహో, దేవుడు తన కోపాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు కోరుకుంటున్న కోరిక నీ చేతుల్లో పడేటట్లు, నువ్వు దాన్ని అనుభవించేటట్లు నిన్ను అప్పగించడమే పాపానికి. ఎందుకో తెలుసా? దాని తర్వాత అంతకంటే పెద్దది కాదు. చాలా విషయాలు మాట్లాడుకోలేదు. ఎందుకు? మంచోళ్ళు ఎవరిని అప్పగించట్లా, మంచోళ్ళని అందులో పెట్టట్లా. ఎంతకాలం చెప్తున్నా నువ్వు అదే చాలా పవర్ఫుల్ గా డీప్ స్ట్రాంగ్ లస్ట్ పెట్టుకున్నాను, ఎంతసేపు అదే డివోషన్ నీకు అయిపోతుంది. అలాంటప్పుడు ఆయన ప్రేమని డామినేట్ చేసి మరి కూడా పదే నువ్వు అదే కోరుకుంటే దేవుడు అప్పగిస్తాడు. అలా అప్పగించడం మనకేమనుకుంటా తెలుసా? నా వీక్నెస్ చూసి దేవుడు ఒకసారి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు అనుకుంటారు. నీ వీక్నెస్, నీ బలహీనత, నీ ఇష్టం చూసి సరేలే పిల్లవాడు అవుతుంది కదా, సరదా పడుతున్నాడు కదా, ముచ్చట పడుతున్నాడు కదా అని ఎంజాయ్ చేయడానికి పాపపు అవకాశాలు దేవుడి నుంచి రావు. పాపం చేసే అవకాశం, నీకు ఇష్టమైన పాపం చేసే దురాశ నెరవేర్చుకునే అవకాశం వచ్చిందంటే అది నేను ఆయన విడిచిపెట్టేశాడని. మనం ఎప్పుడు అంటాం తెలుసా? ప్రభు 7 రూపాయలు విడిచిపెట్టేసామని. పాపం చేసి 7 రోగం తెచ్చుకుంటా ప్రభు ఎన్నాళ్ళు భరించి 7 రూపాయలు వదిలేసామంటారు. వదిలేసింది రోగం వచ్చినప్పుడు కాదు, అప్పుడే. సో గాడ్స్ జడ్జ్మెంట్ ముందు కండిషన్ కి, ఆ కండిషన్ కి ఆయన జడ్జ్మెంట్ ఇవ్వబట్టే అది యాక్షన్స్ లోకి వచ్చింది. సో అవి ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎందుకు వదిలేస్తాడో తెలుసా? నువ్వు ఆయన చాలా గాయపరుస్తున్నావు, ఆయన నీకు పరిచయం అందిస్తూనే ఉన్నాడు, అయినా నువ్వు ఆయన మాటను కేర్ చేయలేదు. ఎన్ని మీటింగ్లు వెళ్తాం సార్ మనం, ఎన్ని మెసేజ్లు వింటాం, ఎంతమంది సేవకులు మన సెల్ ఫోన్ లోనే ఉన్నాయి, ఎంతమంది అయ్యగారు అనే సేవకులు, ఎన్ని మెసేజ్లు విన్నాం, ఏం చేశాం? టైం లేదు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాడు. ఏం చేశాం? ఆ మధ్యకాలంలో రవి జగన్ మెసేజ్ వింటుంటే ఒక క్వశ్చన్ చెప్పాడు. ఫైనల్ ఆలోచించడానికి ఈ ఇలిస్ట్రేషన్. రవి జగన్ మెసేజ్ చెప్తా, ఏదో ఆయన ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న స్టోరీలో ఒక స్టోరీ అంట. ఇప్పుడు ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడంట. ఆ చక్రవర్తికి తర్వాత పుట్టబోయే రాజు ఏమంటారు? యువరాజు. వాడు చాలా అందగాడు. ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో ఉన్న ఏ స్త్రీని కూడా వదలలేదంట అందగాడు. అంత చెడ్డ పేరు ఉంది అందగాడి దగ్గరికి. వాడు అలా తయారవడానికి కారణం వాడు చాలా అందగాడు. అదే రాజ్యంలో ఆ రాజుగారి దగ్గర పనిచేసే గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, రాజుగారి యొక్క ఆఫీసర్ ఉన్నాడు, మంత్రి అనుకుందాం. ఆ మంత్రికి చాలా అందమైన కుమార్తె ఉంది. వాడి కళ్ళలో పడకుండా ఈ అమ్మాయిని చాలా బాగా పెంచుకున్నాడు జాగ్రత్త. కానీ ఆడపిల్లలు ఉంటారు కదా, చెప్పుకుంటుంటారు, అదే అటు చూసిన మహేష్ బాబు అని చెప్తే అది బాబు నిజంగా మహేష్ బాబు అనుకుంటుంది. అంటే స్క్రీన్ మీద కనిపించే మహేష్ బాబు, ఒరిజినల్ మహేష్ బాబు తెలియదు. అయినా పర్వాలేదు, స్క్రీన్ మీద ఉన్నాడు కదా, అది కావాలి. సో బయటకు కనిపించేది కావాలి. సో ఈ అమ్మాయి పదే విని వాళ్ళ డాడీతో చెప్పింది, డాడీ నాకు 1 hour టైం ఇస్తే నేను వాడితో మాట్లాడతాను, టైం స్పెండ్ చేస్తా అడిగింది. అరే వాడి గురించి తెలిసి వాడి చేతుల నుంచి కాపాడుకోవడానికి నేను ఎంత జాగ్రత్తగా పెంచితే, నీకెంత ఎడ్యుకేట్ చేస్తే నీకెంత జ్ఞానం తెలివి వాడి గురించి, లోకం గురించి, పరిస్థితుల గురించి చెప్తే నువ్వు వాడితో 1 hour స్పెండ్ చేస్తానంటే మాట్లాడుతానంటే అడిగింది. డాడీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అన్నారు. అంటే నీ కూతుర్ని నన్ను అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ నేను అంత వీక్ అనుకుంటావా? ఎంత తెలిసిన తర్వాత కూడా వాడి గురించి నువ్వు ఎంత నేర్పించి బుద్ధి జ్ఞానం చెప్పిన తర్వాత కూడా నేను అంత వీక్ అనుకుంటావా అని అడిగిందంట. అప్పుడు అడిగితే అమ్మాయికి ఎలా చెప్పాలని ఆలోచించి ఆఫీసర్, అసలే రాజుగారికి మంత్రి కదా అయినా, ఆ పాపం తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? వంట ఉంటుంది కిచెన్. ఆ కిచెన్ లో వంట ఉండే ఆ స్టవ్ పొయ్యి దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు నాకు మళ్ళాంటి పొయ్యిలు కాదు కదా, అవి కలంతో చేసేది. ఆ కిందనే ఉన్నాయి తెలుసా? అప్పటికే వంట చాలా కాలంగా ఉండి బొగ్గులు ఉన్నాయి, కాలం బాగా కాలిపోయి బొగ్గులు అయిపోయి ఉన్నాయి అనమాట. వాటిని ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ బొగ్గు తీసుకోమని అన్నాడు. నేను తీసుకోను కాదన్నా అన్నాడు. అవి కాలు లేవు, ఎప్పుడో చల్లమైపోయావి, కాలం తీసుకోండి. కాలుదనా అంటే డాడీ అది చల్లగా ఉంది, కాలుదని నాకు తెలుసు, అయినా తీసుకోండి. ఏమని తీసుకోవట్లేదంటే చెయ్యంత పాడవుద్ది అన్నాను. అందుకే మనం వెళ్ళొద్దానండి అన్నాడు. నువ్వు మంచిదానివే, నీకు ప్రమాదం ఏం కలగదు, కానీ అలాంటి వాటిని పట్టుకుంటే అలాంటి వంటించుకుంటావు. నీ చెయ్యి మనక పడుతుంది, నువ్వు పాడు చేయాల, నీకు ప్రమాదం కలగల. ఎందుకో అది అప్పటికే నిప్పు లేదు, ఆరిపోయింది. అది ఆరిపోయిన బొక్కే, నిప్పు లేదు, అది నీకు హామ్ చేయదు. కానీ ఎందుకు అంటించుకుంటావు? ఎంత చిన్నదానికి ఇక్కడ జ్ఞానం చూపించి అక్కడ ఎందుకు చూపించి, డాడీ నీ పాయింట్ నాకు అర్థమైంది, ఓకే నేను వెళ్ళాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తాను తెలుసా? నేను అందరూ అనుకోవచ్చు, మనందరూ క్రిస్టియన్స్ అందరూ మనకు తెలుసు, మనం పెద్ద పుడింగ్లో నేను అలాంటివి చేయను, వాళ్ళు అలాంటి ఎవరో చేస్తారు, నేను పెద్ద దేవదూతన్నట్టు ఫీల్ అవుతాను. కానీ ఉన్న ఏరియాస్ అవే, ఉన్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే, ఉన్న మాట్లాడినవే. వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుకున్నప్పుడు కూడా అక్కడ నుంచి కలవు. ఎందుకో తెలుసా? నేను కూడా ఈ అమ్మాయిలాగా నన్ను నవ్వా,
అరే నన్ను అనుమానిస్తున్నావా, ఈ డైలాగ్లో వేస్తుంటారు అనమాట. సో ప్రభు చెప్తుంది ఏంటో తెలుసా, వాల్యూస్ స్టాండర్డ్స్ ఏంటో తెలుసా, అసలు మనకైనా ఎందుకు అంటించుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఎక్కడెక్కడ చేపడతావు ప్రతి దగ్గర అంటిస్తావు. అవసరం నీకు ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా, జ్ఞానం ఏంటో తెలుసా, అసలు మనకే తెచ్చుకోకుండా ఉండాలి. దానివల్ల కాలడం ప్రమాదం కాదు, అసలు మనకే తెచ్చుకోకుండా ఉండాలి, ప్రత్యేకంగా ఉంది. ఇలాగా మనకులో ప్రమాదం తెచ్చుకొని దేవుని యొక్క ఎఫెక్టివ్ పవర్ని కోల్పోయి ఏం సాధిస్తాం సార్? మేము అతని దానికి క్రిస్టియన్స్ అని ఎందుకు చెప్పుకోవడం? ప్రార్థన చేస్తాం.